ప్రైస్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 3వ వచనం. యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ప్రైస్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లోను దానికి ముందు ఎపిసోడ్లోను నేను వాక్యం బోధించలేదు. కేరళ నుంచి నా దగ్గరికి వచ్చినటువంటి దైవజనులు పాస్టర్ జాయ్ జోసెఫ్ గారు వాక్య పరిచర్య చేశారు. వారు వాక్య పరిచర్య చేస్తుండగా తెలుగులో చెప్పలేరు కనుక చేయలేరు కనుక నేను దాన్ని తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. మలయాళంలోంచి తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది. మీరు ఆ సందేశాలు నిన్నటి సందేశము మరియు మొన్నటి సందేశము మీరు విన్నారని నేను భావిస్తున్నాను. మొన్నటి సందేశంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని ఆధారంగా చేసుకొని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. కాబట్టి విశ్వాసం ఉంచాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని, దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు, దేవుడు తన్ను వెదకువారికి, ప్రార్థనలో వెదకువారికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడనియు నమ్మాలి కదా అని చెప్పిన మాటను ఆధారంగా చేసుకొని రోమాపత్రిక 4వ అధ్యాయంలోని అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క లక్షణాలు, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడని, తన భార్య యొక్క గర్భము తాను కూడా మృతతుల్యుడై ఉన్నాడని, ఇద్దరూ మృతతుల్యుల్లాగే ఉన్నారని, అనగా పాక్షిక మృతుల్లాగే ఉన్నారని, అనగా నిర్జీవత్వములో ఉన్నారని, బిడ్డలను కనలేని పరిస్థితిలో ఉన్నారని వారు గ్రహించినప్పటికీ కూడా, తమ శరీరాన్ని చూసుకున్నప్పటికీ కూడా సృష్టికర్త చేసినటువంటి వాగ్దానాన్ని ఏమాత్రం సందేహించక దాని మీద ఎటువంటి అనుమానం లేకుండా వాళ్ళు విశ్వసించారు అని మనము కూడా అటువంటి విశ్వాసంలో ముందుకు సాగాలని దేవుని కుమారులుగా, అబ్రాహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బిడ్డలంగా మనం అలా విశ్వసించాలని వారు మనకు తెలియజేశారు. అంతేకాకుండా నిన్నటి ఎపిసోడ్లో వారు సువార్తను, కొద్దిగా రక్షణ సువార్తను బోధించడం జరిగింది. దేవుని యొక్క ప్రేమ, గాడ్స్ లవ్ గురించి చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని, దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే లోకానికి ఆయన్ను పంపిస్తే ఆయన ద్వారా కొంతమంది విశ్వసిస్తారని, ఏర్పరచబడిన వారు, జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వారు కొంతమంది విశ్వసిస్తారని, ఆ విశ్వసించిన వారు నశించిపోకూడదని, ఆ విశ్వసించిన వారు నిత్య జీవం పొందుతారని, కాబట్టి మనము కూడా విశ్వసిస్తే నిత్య జీవం పొందుతామని, విశ్వసించని వాడు నిత్య నరకము పొందుతాడని యోహాను సువార్త 3వ అధ్యాయము ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకున్నాం. విశ్వసించడం ద్వారా, అనగా ఆయన నామమును అంగీకరించడం ద్వారా, లేకపోతే ఆయన్ను స్వీకరించడం ద్వారా మనకు ఆయన పిల్లలమయ్యేటువంటి అవకాశం ఉందని, అదొక అధికారం అని, అదొక ఆధిక్యత అని మనం ఆలోచించాం. కాబట్టి దేవుని విశ్వసించడము అనగా దేవుని వాక్కును విశ్వసించడం, లోగోసును విశ్వసించడం అనగా దేవుని యొక్క స్వరాన్ని, శబ్దాన్ని, దేవుడు పలికిన మాటని, దేవుని వాక్యము అనే పేరు కలిగినటువంటి యేసుని, దేవుని వాక్యము అనేటువంటి పేరు తన దేహం మీద రాయబడినటువంటి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి యేసు అనేటువంటి వ్యక్తిని మనం విశ్వసించడం ద్వారా, ఆయన ఎవరు అంటే ఆయన దేవుడు, దేవుడితో ఉన్నవాడు దేవుడు. దేవుడితో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళు కాదు, కానీ ఆయనతో ఉన్నాడు కనుక శరీరమునకు ముందుగానే, శరీరము ఏర్పడడానికి ముందుగా, శరీరధారణకు ముందుగానే ఆయన దేవుడుగా ఉన్నాడని, వాళ్ళంతా కలిసి ఉన్నారని నిత్యత్వంలో మనము మాట్లాడుకున్నాం. లేకపోతే దేవజనులు పాస్టర్ జాయ్ జోసెఫ్ గారు తెలియజేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. మనకు సమయం కొద్దిగా ఉందంటే ఎప్పుడు ఉన్న సమయం మనకు ఉంటుంది. కాకపోతే మన సమయాన్ని మనం కొన్నిసార్లు ఇంట్రడక్షన్ వల్ల వేరు విషయాలు చెప్పుకోవడం వల్ల మన సమయం అటు ఇటు కొన్నిసార్లు మనకు తెలియకుండానే సమయం కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కాలము, సమయము బహువేగంగా పరిగెత్తుంది. దేవుని వాక్యం కూడా బహువేగంగా పరిగెత్తుంది. ఈ స్పీడుకు తగినట్లుగా మనం రెస్పాండ్ చేయాలి. దేవుని స్తోత్రం. అంతేకాకుండా మొన్నటి ఎపిసోడ్లో, అనగా మన అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన గెస్ట్ కనుక, ఆయన ఫస్ట్ టైం టీవీలో చెప్తున్నారు కనుక, లేదు నువ్వు అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం మాట్లాడాలి అని చెప్పడం బాగుండదు కనుక మీ ఇష్టం వచ్చిన టాపిక్ ఏదైనా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు
దైవజనులు పాస్టర్ అపోలో శామ్ మధురై గారు, ఆయన ఇప్పుడు తిరునల్వేలిలో ఉన్నారు. ఆయన ఇంకా అంతేకాకుండా పాస్టర్ రాజన్ అనేటువంటి దైవజనులు కేరళ నుంచి వచ్చారు, వారు కూడా. పాస్టర్ జాన్సన్ జార్జ్ అనేటువంటి దైవజనులు, వాళ్ళు కూడా కేరళ దైవజనులే. రాజన్ గారు కేరళ, లేకపోతే పాస్టర్ జాన్సన్ జార్జ్ గారు కేరళ, అంతేకాకుండా జాయ్ జోసెఫ్ గారు కేరళ. మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు కేరళ నుంచి వచ్చిన వారు కనుక, కేరళతో మాకు అనుబంధం ఉంది కనుక మేము మా ఇంట్లో మా మాతృభాష మలయాళం కనుక ఇంట్లో మలయాళమే మాట్లాడుకుంటాం కనుక ఆ ఉద్దేశంతో కేరళ దైవజనులతో కొద్దిగా సంబంధాలు ఉన్నాయి నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో కేరళ అయినా, ఆంధ్ర అయినా, తమిళనాడు అయినా ఏదైనా ఒకటే. మనం ఈ తేడాలు చూస్తాం. దేవుని దృష్టికి మలయాళమైనా, తెలుగైనా, కన్నడైనా ఏదైనా ఒకటే. మనం భాషల యొక్క తేడాలు చూస్తాం. దేవుడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి ముందు ఎపిసోడ్లో చేయలేకపోయినటువంటి కార్యాలు, చేయాలనుకున్నాను, నేను చేయలేకపోయాను. చేయాలనుకున్న కార్యాలు ఏంటి? యెరూషలేములో చేశాడు, కానీ మిగతా ప్రాంతాల్లో చేయలేకపోయాడు. యెరూషలేములో తన పప్పులు ఉడికాయి, కానీ దమస్కులో తన పప్పులు ఉడకలేదు. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. చేయలేకపోవడాలు వాటి గురించి మనము అవి యేసు నామమునకు విరోధమైన కార్యాలని, ద థింగ్స్ దట్ ఆర్ అగైనెస్ట్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసునామానికి విరుద్ధంగా, యేసునామాన్ని అవమానపరిచే విధంగా, యేసునామాన్ని కించపరిచే విధంగా, యేసునామానికి మహిమ తేనటువంటి కార్యాలు అనేటువంటి విషయాన్ని, యేసునామం అంటే యేసు యొక్క వ్యక్తిత్వం. యేసు నన్నెందుకు హింసించుచున్నావు అని యేసు ప్రభు అడిగాడు. రెండవదిగా అవి అవిశ్వాసపు కార్యాలని, విశ్వాస కార్యాలు కాదు అవి, తెలియక అవిశ్వాసం వలన నేను చేశాను, అవిశ్వాసం వలన లేకపోతే అజ్ఞానం వలన నేను చేశాను. ఐఎమ్ సారీ ఫర్ మై లైఫ్, ఫర్ మై వర్క్స్ అని పశ్చాత్తాపడినట్లుగా అపోస్తలుడైన పౌలు గురించి మనం ఆలోచించాం. అంతేకాకుండా అవి శరీర కార్యాలని, శరీర కార్యాలు స్పష్టమైనవని గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అవి శరీర కార్యాలు అని చెప్పుకోవచ్చు. శరీర సంబంధమైన కార్యాలు, అవి ఆత్మ సంబంధమైన కార్యాలు కాదు, శరీర కార్యాలు. అవి విరోధమైన కార్యాలని, అవిశ్వాసపు కార్యాలని, అవి శరీర కార్యాలని. అంతేకాకుండా 4వ విషయంగా మనం ఆలోచించిన విషయాలు, అవి సిగ్గుపడాల్సినటువంటి కార్యాలు. అవి తల దించుకునేలాగా మార్చేటువంటి కార్యం, తల వంపులు తెచ్చే కార్యాలే కానీ తల ఎత్తుకునేటట్టు చేసే కార్యాలు కాదు. అవి సిగ్గుపడాల్సినటువంటి సంగతులు, నీచమైన సంగతులు, లేకపోతే చాలా తక్కువైన సంగతులు. అవి భూ సంబంధమైన సంగతులు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు చేసేటువంటి సంగతులు, కార్యాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయలేకపోయిన కార్యం, నేను చేయాలని అనుకున్నాను అంటే దాని అర్థం మూల భాషలో లేకపోతే గ్రీకు భాషలో ఎడోక్సా అన్నారు. ఎడోక్సా అంటే దాని అర్థం కన్విన్స్డ్ అని అర్థం. అంటే నేను చదువుతున్నాను ఆ మాట, నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా రక్షింపబడడానికి ఇవ్వబడినట్టు ఏకైక నామము, భూలోకమందును పరలోకమందును ఇవ్వబడినట్టు ఏకైక నామము, యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటేని. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. తాను ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు అన్నాము. తను ఏదో అనుకున్నాడు. దమస్కులాగా, యెరూషలేములోలాగా దమస్కులో కూడా విజయము సాధిద్దామనుకున్నాడు. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, కొన్ని చోట్లే ఉంటుంది. దేవుని స్తోత్రం. యెరూషలేములో గెలిచాడు, దమస్కులో ఓడిపోయాడు. ఇజ్రాయెల్ దేశంలో గెలిచాడు, సిరియా దేశంలో ఓడిపోయాడు. నేను అనుకున్నాను, చేయలేకపోయాను. అనుకున్నవన్నీ మనం చేయలేము, అనుకున్నవన్నీ చేయడానికి వీల్లేదు. అనుకోవడం అంటే మనసు చేసే పని, మనసు చేసే పని ప్రకారం మనసు చేత నడిపించబడకూడదు. మీ ఇన్స్టింక్ట్స్ను బట్టి నడవండి, అది మీ అంతరాత్మలో నుంచి వచ్చేవి, మీ సహజాతాలను బట్టి నడవండి అని ఈ ఉదయకాలం ఎవరో మెసేజ్ పెడితే నేను చూశాను. మన ఇన్స్టింక్ట్స్ని బట్టి మనం నడవకూడదు. మన శరీర కార్నల్ మైండ్లోంచి, మన ఇన్స్టింక్ట్స్లోంచి వచ్చేవి అవి వాస్తవం కావచ్చు, వాస్తవం కాకపోవచ్చు. దేవుని వాక్యములో చెప్పబడినవి మాత్రమే మనం చేయాలి, వాటి ప్రకారం మనం నడవాలి. మనకు లభించిన దానిని బట్టే క్రమముగా నడుచుకుందుము. మనకేదో లభించింది,
దేవుడు లభించేటట్టు చేస్తున్నాడు. దేవుడు మనకేదో ఇస్తున్నాడు. అబ్రహాముకి ఏమి దొరికినని అందుము అని రోమాపత్రిక 4:1 ఉంది. అబ్రహాముకు దొరికితే అబ్రహాము కుమారునికి దొరికినట్లే, అబ్రహాము కుమారునికి దొరికితే అబ్రహాము మనవునికి దొరికినట్లయితే, అలాగైతే అబ్రహాము కుమారులు అనబడిన మనకు ఇతడును అబ్రహాము కుమారుడేని జక్కయ్య విషయంలో చెప్పబడినట్లుగా మన విషయంలో కూడా మనం రక్షణ గురించినటువంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసినప్పుడు మనము అబ్రహాము కుమారులము అనేటువంటి నూతనమైనటువంటి అస్తిత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి చేయలేకపోయిన కార్యాలు అనేక, చేసిన కార్యాలు కొన్ని ఉండొచ్చు, చేయలేకపోయిన కార్యాలు బోల్డ్ ఉండొచ్చు. సేవలో కూడా నా జీవితంలో చేయాలనుకున్న ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ చేయలేకపోయాను. కొన్ని పుస్తకాలు రాద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల. దేవుని స్తోత్రం, దేవుడిస్తాడు. ఒకరోజు మనం చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వేరే విషయం. సరే, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ మంచి చేయలేకపోతున్నాను అని రోమాపత్రిక 7వ పౌలు బాధపడ్డాడు. చేయలేని వాటిని మనం చేస్తున్నాం, చేయాలనుకుంటున్న వాటిని చేయలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటాం, అబద్ధాలు చెప్తాం. బూతులు ఆడకూడదు అనుకుంటాం, బూతులు ఆడతాం. చాడీలు చెప్పకూడదు అనుకుంటాం, చాడీలు చెప్తాం. దేవుని స్తోత్రం. కానీ మనం ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని చేయలేక, ఏది చేయకూడదో దాన్ని చేసేటువంటి దుస్థితిలో మానవుడు ఉన్నాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం రండి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు 26:3. నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పకనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. ఈ 26:3 మనం ఇంతకుముందు ధ్యానించుకున్నాము. 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కింగ్ అగ్రిపా, ఐ కన్సిడర్ మైసెల్ఫ్ హైలీ ఫేవర్డ్ టు స్టాండ్ బిఫోర్ యూ టుడే అండ్ ఆన్సర్ ద చార్జెస్ మేడ్ అగెనిస్ట్ మీ బై దిస్ Jews. ఈ రాజుగారు, ఈ యూదులైనటువంటి వారు, మా జాతి వారు, మా ఊరోళ్ళు లేకపోతే మా ప్రాంతపోళ్ళు నాకు విరోధముగా చేయబడినటువంటి ఆరోపణల గురించి నేను వివరణ ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి మీ సన్నిధిలో లేకపోతే మీ ఎదుట, తమరి ఎదుట నిలబడ్డం నాకు ఒక గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నానండి అని ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఫేవర్డ్ అని కాదు, దయ పొందానని కాదు, హైలీ ఫేవర్డ్ అనగా ఎక్కువ దయ పొందిన వాడుగా ఉన్నాను అని. చదువుదాం, వాడుక భాషలో చదువుకుందాం. పవిత్ర బైబిల్లో నుంచి WBTC అనగా వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్స్ బెంగళూరు వారి పబ్లికేషన్ అనే బైబిల్లోంచి 26:3. అగ్రిపరాజా, ఈరోజు మీ ముందు నిలిచి అసత్యమని రుజువు చేసుకోవడానికి అవకాశం కలగడం నా అదృష్టం, నా భాగ్యం, నా ఆధిక్యత, నా ధన్యత. అసలు మీరు అపాయింట్మెంట్ ఇవ్వడం, మీరు అక్కడి నుంచి రావడం, ఇక్కడికి రావడం, ఫేస్తో సార్తో మాట్లాడడం, మీరు కుటుంబ సమేతంగా రావడం, వచ్చి నా మాటలు వినాలనుకోవడం, నిజంగా కృతజ్ఞుని సార్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్, మీకు వందనాలు అయ్యగారు అని చెప్పుకుంటున్నటువంటి సందర్భం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి. 3వ వచనంలో రాయబడిన మాట, నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. స్తోత్రం. మన టైటిల్ అనుకోవడం. మనం అనుకుంటుంటాం, కొన్ని పలాంది అనుకుంటాం, అక్కడికి వెళ్ళాలనుకుంటాం, వెళ్ళలేకపోతాం. అది చేయాలనుకుంటాం, అది చేయలేము. ఆమెను కలవాలనుకుంటాం, కలవలేని పరిస్థితి. మనం అనుకున్నవన్నీ చేయలేము మనం. కానీ దేవుడు ఏదైతే అనుకున్నాడో వాటన్నిటి ఖచ్చితంగా చేస్తాడు. మనుష్య మాత్రులంగా అనుకూలం మాత్రమే మన కార్యంగా ఉంది. మన వైపుగా అనుకుంటూనే ఉంటాము, అవి ఆచరణలోకి చేస్తామో లేదో అని తర్వాత సంగతి. డిసెంబర్ 31 తీర్మానాలు తీసుకుంటాం. నేను ఈ సంవత్సరం బైబిల్ ఒకసారి పూర్తి చేస్తాను, 2 సార్లు పూర్తి చేస్తానని తీర్మానం తీసుకుంటారు. మంచి తీర్మానాలే, తప్పేం లేదు. కానీ ఆ తీర్మానాల ప్రకారం ఎంతమంది జీవిస్తున్నారు? నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకుండా ఉండడం. నాగటి మీద చేయి పెట్టాం,
వెనుక తట్టు చూస్తున్నావు, దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు వెనుక తట్టు చూసేవాడివైతే నాగటి మీద చేయి పెట్టాల్సిన అవసరం లేదు. దున్నవలసిన భూమి వెనకాల లేదు, దున్నవలసిన భూమి ముందుంది. చేయవలసిన పని వెనకాల లేదు, చేయవలసిన పని ముందే ఉంది. పొందవలసిన ఆశీర్వాదాలు వెనకాల లేవు, పొందవలసిన ఆశీర్వాదాలు ముందే ఉన్నాయనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అందుకనే పౌలు గారు చెప్పారు, నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటన్నిటిని మర్చిపోయి. అవి గుర్తొస్తుంటాయి, బాధ పెడుతుంటాయి, ఆ జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతుంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని నేను మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. ముందున్న వాటి కోసం వేగిరపడాల్సిన అవసరం ఉంది. మన ముందున్నటువంటి, రేపు ఉన్నటువంటి, వచ్చే వారములో ఉన్నటువంటి, వచ్చే నెలలో ఉన్నటువంటి, వచ్చే సంవత్సరం ఉన్నటువంటి, లేకపోతే నిత్యత్వంలో ఉన్న వాటి కోసం మనం తప్పించాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అనుకోవడం, ఏమనుకుంటున్నాం మనం? నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? లేకపోతే పలానా వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అసలు యేసుప్రభు అన్నాడు, శిష్యులారా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? వాట్ యు థింక్ ఆఫ్ మీ? ప్రభా నువ్వు ఏలియా అనుకుంటున్నారు కొంతమంది, నువ్వు ఇర్మియా అనుకుంటున్నారు, నువ్వు వేరొక ప్రవక్త అనుకుంటున్నారు, పలానా అనుకుంటున్నారు. సరే, ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళ అభిప్రాయాలు నాకేంటి? వాళ్ళ అభిప్రాయాలను బట్టి నేను అలా మారను. వాళ్ళు ప్రవక్త అనగా నేను ప్రవక్త అయిపోవడం లేదు, వాళ్ళు ఏలియా అనగా నేను ఏలియా కావడం అంటూ ఉండదు. కానీ స్తోత్రం, హల్లెలూయా, మీరేమనుకుంటున్నారు? 3.5 సంవత్సరాలుగా నాతో తిరుగుతున్న మీరు, నా కోసం సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్న మీరేమనుకుంటున్నారు? మీరు అనుకోవడం నాకు ఇంపార్టెంట్. నెగిటివ్గా అనుకుంటున్నారా, పాజిటివ్గా అనుకుంటున్నారా? మిగతా 11 మంది ఆన్సర్ చెప్పలేకపోయారు, లేకపోతే మిగతా 69 మంది ఆన్సర్ చెప్పలేకపోయారు. పేతురు చెప్పాడు, ప్రభువా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. వా, వెల్ డన్ పీటర్, వండర్ఫుల్. ఎంత అద్భుతంగా చెప్పావు. అసలు ఇలా చెప్పావంటే నీ సొంత జ్ఞానాన్ని బట్టి నేను చెప్పావు అనుకోవట్లేదు, నా తండ్రి బయలుపరిచాడు. దేవుడు బయలుపరచాలి, దేవుడు రివీల్ చేయాలి, తండ్రి అనే దేవుడు బయలుపరచాలి. అంతవరకే కానీ నేను పలాని పుస్తకం చదివాను నాకు అర్థమైందండి, పలానా అతను ప్రసంగం చేశాడు నాకు అర్థమైందండి, ఏమో మరి నాకు అలా అనిపించిందండి. కాదు, తండ్రి బయలుపరిచాడు. తండ్రి బయలుపరిచాడు అని ప్రభు చెప్తున్నాడు. ప్రభుకి ఎలా తెలుసు? ప్రభువుకు తండ్రి బయలుపరుస్తున్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానము మీ తాత ముత్తాతల నుంచి వచ్చిందని కాదు, వారసత్వంగా వచ్చిందని కాదు, ఇది తండ్రి బయలుపరిచాడు. ఆయన బయలుపరుస్తాడు. నేను రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు రేపటి ప్రసంగం గురించి నాకు బయలుపరుస్తున్నాడు. మీరు అడిగిన ప్రశ్నలకు, అడగబోయే ప్రశ్నలకు సమాధానం ఏంటి అనేది ఆయన బయలుపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అనుకోవడం, ఏమనుకుంటున్నాం? కొన్ని విషయాలు, ఒక 5 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. పౌలు అనుకున్నటువంటి విషయాలు. ఇక్కడ అనుకున్నాడు, నేను ధన్యుణ్ణి. బాబు అబ్బా, ఎందుకండి ఇతని అగ్రిపరాజు ముందు నిలబడ్డం? కైసరు దగ్గర నిలబడతాననుకున్నానుగా, కైసరు దగ్గర చెప్పుకోవాల్సి వస్తుందని ప్రభుదూత నాకు చెప్తే ఇతని దగ్గర నిలబడడం ఏంటి? అసలు ఇతను ఎవడు అని అసహనానికి గురైపోయి, తాను విసిగిపోయి, ప్రభువా నాకు త్వరగా ఇతని దగ్గర నుంచి, ఇతని సన్నిధిలో నుంచి బయటపడాలి అని అడగలేదు. కానీ స్తోత్రం, తను నాకు ఎంతోమంది దీనికోసం, ఈ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుండగా నాకు అపాయింట్మెంట్ ఇంత త్వరగా దొరికిందని నేను సంతోషిస్తున్నాను. అనేక మంది రోమీలు ఎదురు చూస్తుండొచ్చు, అనేక మంది యూదులు, గ్రీసు దేశస్తులు ఎదురు చూస్తుండొచ్చు. ఐ గాట్ అపాయింట్మెంట్ ఆఫ్ ద కింగ్. ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడేటువంటి, అక్కడక్కడ ఏథెన్స్లో అవకాశం దొరికింది, సమాజ మందిరాల్లో అవకాశం దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా స్తోత్రం మీ ఎదుట, స్తోత్రం, మా మతానికి అన్ని జనులైనటువంటి మీ ఎదుట నిలబడి చెప్పుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని, ధన్యతను బట్టి దేవునికి స్తోత్రం అని అన్నట్టుగా మన భాషలో నేను అనుకుంటున్నాను ధన్యుణ్ణని. నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ప్రభువు గురించి ఏమనుకుంటున్నావు పక్కన పెట్టేద్దాం. నువ్వు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా? తాను ఒట్టివాడై ఉండి తాను గట్టివాడినని, ఎన్నిక చేయవాడినని అని అనుకుంటూ ఉన్నట్లయితే మోసగించబడుతున్నట్లే.
నువ్వు ఏమైనావో నీ ఎగ్జాక్ట్ యొక్క అంచనా వేసుకో. అంతవరకే కానీ అధికంగా ఆలోచించుకో. ఓహ్ నేను గొప్పవాడండి, నన్ను మించిన రోజు లేడు అనుకోవద్దు. ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్లో ఉండొద్దు. అదే సమయంలో నేను అందరికన్నా వేస్ట్ అండి, నేను ఎవరికన్నా ఎక్కువ చేయలేను అనే ఆలోచనలో కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో న్యూనతాభావంలో ఉండొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 10వ వచనం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతనికి ఆ దర్శనము పౌలుకు ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు, అటువంటి వారికి అనగా మాసిదోనియాలోని ప్రజలకి, ఐరోపా దేశంలోని మాసిదోనియా ప్రజలకి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని, సువార్త చెప్పడానికి దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఒకటి, దేవుడు పిలిచాడు అని అనుకున్నారు వాళ్ళు. పౌలు కూడా అనుకున్నారు. మాసిదోనియా కోసం అంటే ఆ కలలో కనిపించిన వాడు దేవుడని కాదండి. ఆ కలలో కనిపించిన మనుషుడు లేదా ఆ పురుషుడు దేవుడని కాదు. ఆ మనుషుని ఆధారంగా చేసుకొని దేవుడు మాట్లాడాడు. గాడిద ద్వారా దేవుడు ప్రవక్తతో మాట్లాడినప్పుడు, మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడినప్పుడు మనతో ఎందుకు మాట్లాడు? ఆయన మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం ఏమనుకున్నాడు? ఒకటి, దేవుడు పిలిచాడని అనుకున్నారు. దేవుడు పిలుస్తాడు, వాస్తవం. దేవుని పిలుపు వాస్తవం. దేవుని పిలుపు అనేది ఊహ కాదు. ఒకటి, దేవుడు పిలిచాడు అని నమ్మాలి. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చోండి, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. మేము అనుకున్నాం. ఏమనుకున్నామో తెలుసా? ప్రార్థన జరుగుననుకొని. అంటే ప్రార్థన జరిగితే కొంతమంది వస్తారు, ప్రార్థన జరిగితే కొంతమంది పోగవుతారు. కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, లేదా కస్టమర్లు కావచ్చు, లేదా వ్యాపారస్తులు కస్టమర్లు కాని వాళ్ళు కూడా కావచ్చు. ఆ నదీ తీరములో కొంతమంది పోగయ్యే అవకాశం ఉంది. ప్రార్థన జరుగునని ఊరిని ఎలా అనుకుంటాడు? అన్ని చోట్ల ప్రార్థన జరుగుతుందని ఆయన అనుకోలేదు, కానీ ఇక్కడ మాత్రం జరుగుతుందేమో అనుకున్నాడు. బహుశా అక్కడ ఉన్నట్టు యూదులను బట్టి, లేకపోతే తనకన్నా ముందు ఆ ఊరిలో పరిచయం చేస్తున్నటువంటి దేవుజనులను బట్టి, సరే ఏదో ఒకటి. మాసిదోనియాకి వెళ్ళాలా వద్దా? కల వచ్చింది. ఎందుకు వచ్చినట్టు? ఊరినే రాదుగా. ప్రభు మమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు ప్రార్థన జరుగుతుంది అనుకున్నాడు. ప్రార్థన జరుగుతుందని మోసపోలేదు ఆయన. ప్రార్థన జరిగిందో లేదో మరి మనకు తెలియదు, కానీ ప్రార్థన జరుగుతుంది అనుకొని కొంతమంది స్త్రీలతో మాట్లాడేవారు. ఏమ్మా బాగున్నారా? ఈరోజు మీటింగ్ ఉందా? ప్రతి వారం ఎప్పుడు ఉంటుంది? ఏ రోజు ఉంటుంది? వస్తే ఎవరైనా వాక్యం చెప్తారా? ధర్మశాస్త్రం చదువుతారా? ఏంటి అనే ఈ ప్రశ్నలతో మెల్లగా సువార్త చెప్పేటోటి అతనికి అవకాశం దొరికింది. ప్రార్థన జరుగుననుకొని, అనగా దేవుడు కొంతమందిని తీసుకొని వస్తాడని, కలుపుతాడని, ఒకటి దేవుడు పిలిచాడని అనుకున్నటువంటి పౌలు, రెండోది దేవుడు కలుపుతాడని అనుకున్నటువంటి పౌలు, మూడోది అపోస్తల కార్యం 26వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగినదని మీరెలా ఎంచుచున్నారు? మీరు ఎందుకు అనుకుంటున్నారండి? వై డూ థింక్ సో? నేను అనుకోవడం లేదే, నా తోటి వాళ్ళు అనుకోవడం లేదే, మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇలాగా? మేము నమ్ముతున్న దాన్ని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మేము ప్రకటించిన దాన్ని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? దేవుడు మృతుల్లో నుండి లేపనని సంగతి నమ్మతగనదని మీరు ఎలా ఎంచుతున్నారు? ఎలా అనుకుంటారండి? వాట్ ఈస్ ద బేస్ ఫర్ యువర్ అన్బిలీఫ్? వాట్ ఈస్ ద బేస్ ఫర్ యువర్ రిజెక్షన్ ఆఫ్ రిజరెక్షన్? ఎలా అనుకుంటున్నారు? చూడండి, మాకు ఒక లాజిక్ ఉంది, మీకు లాజిక్ లేనట్టుగా ఉంది అన్నట్టుగా పౌలు మాట్లాడాడు. మేము అనుకుంటున్నాం దేవుడు లేపుతాడని, మృతులను లేపుతాడని. ఒకటి, దేవుడు పిలిచాడని నమ్మాడు. రెండోది, దేవుడు కలుపుతాడని నమ్మాడు. మూడోది, దేవుడు అక్కడ మనం చదువుకున్నట్టు మాట లేపుతాడని, గాడ్ వుడ్ రైజ్. దేవుని స్తోత్రం. నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 26వ అధ్యాయము 9వ వచనం. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకున్న ప్రకారం జరగలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అనగా దేవుడు
నేను చేయడం కాదు, దేవుడు చేయిస్తాడు. యేసు ప్రభుతో పరిశుద్ధాత్మతో సంబంధం లేని పౌలు అంటున్నాడు, ఆయన చెప్పినట్టు మాట నేను అనుకున్నాను, యెహోవా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయన పరిచర్యలో భాగంగా నేను చేస్తున్నాను, ఆయన ఆరాధించేటువంటి దేవాలయము ప్రధాన యాజకులను బేస్ చేసుకొని నేను చేస్తున్నాను, కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నేను అనుకున్నటువంటి తలపెట్టదించినటువంటి ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు, నా పక్షాన వ్యాజ్యమాడతాడు అని భావించాడు. ఒకటి, దేవుడు పిలిచాడని, రెండు, దేవుడు కలుపుతాడని, మూడవది దేవుడు లేపుతాడని, నాలుగవది దేవుడు స్తోత్రం చేయిస్తాడని. నా ద్వారా దండించడం, నా ద్వారా శిక్షించడం, నా ద్వారా బంధించడం, నా ద్వారా అని భావించుండొచ్చు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నువ్వేమనుకుంటున్నావు? దేవుడు పిలుస్తున్నాడు, నమ్ముతున్నావా? దేవుని పిలుపును నమ్ముతున్నావా? దేవుని యొక్క లేకపోతే కార్యము, ప్రజలను కలపడం అనేటువంటి, ఐక్యపరచడం అనేటువంటి కార్యాన్ని విశ్వసిస్తున్నావా? దేవుడు లేపుతాడు అనేటువంటి దేవుని శక్తిని విశ్వసిస్తున్నావా? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నాలుగోది, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం, దేవుడు చేయిస్తాడని. స్తోత్రం. ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 40వ వచనం. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయం. నా అభిప్రాయం దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. నేను అనుకుంటున్నాను, ఐ థింక్ ఐ హావ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. విమోచన దినం వరకు నాలో ముద్రించబడ్డాన్ని నేను నమ్ముతున్నానండి. ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ హోలీ స్పిరిట్ ఇన్ మీ. ఐ హ్యావ్ హోలీ స్పిరిట్ డ్వెల్లింగ్ ఇన్ అస్, ఇన్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అతడు నమ్మడం చూడండి, దేవుని యొక్క నివాసాన్ని గురించి. దేవుడు నివసిస్తున్నాడు, దేవుడు పిలిచాడని, దేవుడు కలుపుతాడని, దేవుడు లేపుతాడని, దేవుడు చేయిస్తాడని, దేవుడు నివసిస్తాడని, దేవుని గురించిన విషయాలు మనం విశ్వసించి ధైర్యంగా ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.